ఏసన్నా వచ్చాడు భూమిలోకి, ఓ నన్న ఏసన్నా వచ్చాడు భూమిలోకి, పరలోకము నుండి నా కోసమే. అందుకే ఆరాధిస్తున్నా, అందుకే ఆనందిస్తున్నా, యేసుని ఆరాధిస్తున్నా, యేసులో ఆనందిస్తున్నా. ఓ నన్న ఏసన్నా వచ్చాడు భూమిలోకి, వచ్చాడు భూమిలోకి. పరిశుద్ధులతో కూడా నన్ను చేర్చాడు. అందుకే ఆరాధిస్తున్నా, అందుకే ఆనందిస్తున్నా, నా యేసుని ఆరాధిస్తున్నా, నా యేసులో ఆనందిస్తున్నా. ఓ నన్న యేసన్నా వచ్చాడు భూమిలోకి, వచ్చాడు భూమిలోకి. నిజమైన వెలుగు నా యేసయ్యా, ఆ వెలుగే ఈ లోకంలో ప్రకాశించెను. నిజమైన వెలుగు నా యేసయ్యా, ఆ వెలుగే ఈ లోకంలో ప్రకాశించెను. ఓ నన్న యేసన్నలో జీవం ఉన్నది, ఆ జీవం నన్నిలలో బ్రతికించెను. అందుకే ఆరాధిస్తున్నా, అందుకే ఆనందిస్తున్నా, నా యేసుని ఆరాధిస్తున్నా, నా యేసులో ఆనందిస్తున్నా. ఓ నన్న యేసన్నా వచ్చాడు భూమిలోకి, పరలోకము నుండి నా కోసమే. అందుకే ఆరాధిస్తున్నా, అందుకే ఆనందిస్తున్నా, నా యేసుని ఆరాధిస్తున్నా, నా యేసులో ఆనందిస్తున్నా. ఓ నన్న యేసన్నా వచ్చాడు భూమిలోకి, వచ్చాడు భూమిలోకి. ఒరే తొందరగా కానీ రా, మా ఇంట్లో మా మమ్మీ మా డాడీ ఎదురు చూస్తుంటారు. Yeah.
Cheers. ఈడే తిరిగి మనసారి కబాన్ తాగరాను తీసుకుని తాగలేవరా నువ్వు? మందులో ఉన్న మజానే వేరు సపరేట్. అవుననే విద్యాస్, దీంట్లో కానీ చికెన్ 65 గా ఉంటే ఆ టేస్టే వేరు విద్యాస్. కానీ ఏం చేద్దామా, ఈ చికెన్తోనే సరిపెట్టుకున్నాం. ఒకసారి చూడండి జిమ్సాయా ఎత్తులు మాట చుట్టుకున్నా దాటున్నారు. చూడండిరా చూడరా, మళ్ళీ భయం అంటాడు. మళ్ళీ చూడరా, తొందరగా కానీ రా. మా ఇంట్లో మా అమ్మ మా నాన్న ఎదురు చూస్తుంటారా? నీకేమన్నా లేరా మమ్మీ డాడీయా? మాకు లేరా? మేము ఏ టైం పోయినా మమ్మల్ని అడిగే వాళ్ళే లేరురా. అవునే, మేము ఏ టైంకి ఎక్కడికి పోయినా కానీ మా మమ్మీ డాడీలు మమ్మల్ని ఏమనరు. సరేరా, అయితే నేను వెళ్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ జేమ్స్. ఇదేందా వాడేమో అంతా తాగేసి వెళ్ళిపోయాడు. మనకి ఎంత మంచిగా ఉంది, మనం కూడా తాగేసి వెళ్తామరా. సరే జస్వంత్. వెళ్దామరా. సరే జస్వంత్ వెళ్దాం. నువ్వు బాడీ నాకు పడతావు రాత్రి. కంట్రోల్ విద్యాస్, కంట్రోల్. పడిపోదాకా జాగ్రత్తగా బా. చెప్పమా, మా కుటుంబంలో మాకు 2 బిడ్డల్ని ఇచ్చారు. నా కుమారుడు ఈ మార్గంలో నడుచుకోవాలి. నా కుమార్తెను ఈ లోకాసులో నుంచి తప్పించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కవిత, కుటుంబ ప్రార్థనకి సమయం అవుతుంది కదా, పిల్లల్ని లేపు. అలాగేనండి, లేపుతానండి. ఏంజల్ డాడీ కుటుంబ ప్రార్థన పిలుస్తున్నాడు. అయ్యో ఏంజల్, ఏంజల్ 9 మమ్మీ 6 లేపు. అయ్యో 6 అయిపోయింది ఏంజల్, లే ఏంజల్. ఫేస్ వాష్ చేసుకోరు ఏంజల్. జేమ్స్ లే ఏంజల్, లే. ఏమి నీకు వస్తుంది మమ్మీ? కొంచెం పైకి లే. మాట వేయట్లేదు రోజుకి. జేమ్స్ లే. జేమ్స్ మమ్మీ అయ్యో జేమ్స్ లే. జేమ్స్ డాడీ కుటుంబ ప్రార్థన పిలుస్తున్నాడు. లే జేమ్స్. జేమ్స్ లే. జేమ్స్ మమ్మీ ఇప్పుడు ఎందుకు మమ్మీ లేపుతున్నావు? అయ్యో జేమ్స్ 6 అయిపోయింది. జేమ్స్ లే. జేమ్స్ అరే టైం 6 అయిపోయింది. కుడు ప్రార్థన చాలా టైం అయిపోయింది. ఏం చేయాలి? నిద్ర లేదు మమ్మీ, కుడు ప్రార్థన చేసుకున్నాం. ఎప్పుడో అయిపోయింది జేమ్స్. పరిశుద్ధుడా, పరలోకమున్న మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. ఈ యొక్క సమయంలో మా కుటుంబ ప్రార్థనలో మీరే ఆలకించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును.
128 తీసారా? తీసామండి. యెహోవా ఆయన భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతిలో కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిడి నీ భార్య ఫలించు ద్రాక్షావళి నుండును, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఉదయం మొక్కలు నుండురు. జేమ్స్ చదువు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. ఏంజెల్స్ చదవమ్మా. నీ పిల్లల పిల్లలను నీవు చదవు. ఇశ్రాయేలు మీద సమాధానం నిండును గాక. నబిత ప్రార్థన చేయి. అలాగేనండి. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదము కొన్నాళ్ళు ప్రభా. ఈ యొక్క సమయంలో ప్రభా మా కుటుంబ ప్రార్థనలు ఆలకించండి ప్రభా. మా పిల్లలకి ప్రభా మంచి విశ్వాసం దయచేయండి ప్రభా. మంచి నడవడిక దయచేయండి ప్రభా. మా అందరికీ ప్రభా విరిగిన హృదయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగినాం తండ్రి. ఆమేన్. ఏంజెల్ ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, పరలోకమున్న మా తండ్రి, ప్రభువా మరి ఒక నూతన దినాన్ని ఇచ్చినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు. ప్రభువా మా కుటుంబం చుట్టూ సంతోషింపమని మాకందరికి విరిగిన హృదయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జేమ్స్ ప్రార్థన చేయి. జేమ్స్ 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 ప్రార్థన చేయి. జేమ్స్ జేమ్స్ లే. జేమ్స్ జేమ్స్ లే. లే జేమ్స్. ఏమైంది జేమ్స్ నీకు? యెహోవాను స్తుతించుడి. పాటలు అయిపోయాయి, ప్రార్థన అయిపోయింది. జేమ్స్ కూర్చో. ప్రార్థన ఇంకా అవ్వలేదు. ఈ విత్తను కత్తించు. ప్రార్థన చేయి. అలాగే మమ్మీ. పరిశుద్ధుడా, నన్ను క్షమించండి. ప్రభువా, నా నిద్రను గద్దించండి. నా హృదయం అనే పలక మీద మీ ఆజ్ఞలను ఉంచండి. మా కుటుంబ ప్రార్థనలో మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మమ్మీ, క్రిస్మస్ దగ్గరకు వస్తుంది కదా, షాపింగ్కి ఎప్పుడు వెళ్దాం? ఈరోజు సండే కదా జేమ్స్. చర్చి నుంచి వచ్చిన తర్వాత వెళ్దాంలే జేమ్స్. అలాగే మమ్మీ. మమ్మీ నాకైతే కాస్ట్ డ్రెస్సే కావాలి మమ్మీ. అది కూడా ప్లాజో డ్రెస్సే కావాలి మమ్మీ. ప్లాజో కూడా స్టైలిష్గా ఉండాలి మమ్మీ. అలాగేనమ్మా, తీస్తానమ్మా. సరే త్వరగా రెడీ అవ్వండి, చర్చికి సమయం అవుతుంది కదా. వస్తున్నాను జేమ్స్. నా ప్యాంట్ షర్ట్ ఎక్కడ పెట్టావు మమ్మీ? కనిపించట్లేదు. అక్కడే ఉంటుంది చూడు జేమ్స్. ప్యాంట్ కనిపించింది, షర్ట్ కనిపించట్లేదు మమ్మీ. మమ్మీ వస్తుంది, అక్కడే ఉంటుంది చూడు. మమ్మీ మమ్మీ. వస్తుంది. నా డ్రెస్ ఎక్కడ పెట్టా కనపడటం లేదు. అక్కడే ఉంటుంది చూడు. అది అక్కడ ఉంటుంది చూడు. మమ్మీ మమ్మీ, వస్తుందా? నా దువ్వెన అక్కడ పెట్టావు మమ్మీ, కనిపించట్లేదు. అక్కడే ఉంటుంది చూడు. ఎక్కడ మమ్మీ? ఇదిగో జేమ్స్. అలా మమ్మీ మమ్మీ నా చిట్టి ఎక్కడ పెట్టావు? అక్కడే ఉంటుంది చూడు. ఏంటి ఏంజల్ నువ్వు? నాకు కనపడటం లేదు. అక్కడే ఉంటుంది చూడు. ఏమండి? నా పాటల బుక్ బైబిల్ తీసుకురా. మమ్మీ మమ్మీ నా డ్రెస్ ఎలాగా ఉంది? బాగుందమ్మా. నా జడగంటలు ఉన్నాయి మమ్మీ. మన అమ్మ ఇప్పుడు మనం చర్చికి అమ్మ వెళ్ళేది. నా ఆర్పడాలి మనకు వద్దమ్మా. కొనుక్కున్నది ఎందుకు మమ్మీ? వేసుకునే దానికే కదా. సరేమ్మా, నీ ఇష్టం అమ్మా. ఇదిగోండి, అన్నీ నేనే చేయలేదు కూడా మీరు చేసుకోలేరా అండి? అలాగేలే, ఇక మీదట నేనే చేసుకుంటాను. ఏంజెల్ జేమ్స్ వస్తున్నానండి. రెడీ అవ్వారా? రెడీ. పదండి చర్చికి బయలుదేరుతాం. అన్నారు పాస్టర్ గారు. అన్నాను కూర్చోండి. ఆరాధన సమయం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, పరలోకమున్న మా తండ్రి, ప్రభువా, ఈ దినం మాకు ఇచ్చినందుకైనా వేలాదిస్తులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు ఖచ్చితంగా కాపాడుకుంటున్నాయినా నీకేమైనా చల్లమని పాట రూపంలో వాక్య రూపంలో మీరే దూరం నడిపించినైనా మేము చెప్పే వాక్యం మా అందరూ రూపాయలకు దయచేయమని యేసు నామములో అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీవుంటే నాకు చాలా ఇష్టం పాడబడుతుంది. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. యోహాను సువార్త 12:46. నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చినాను. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఏ విధంగా ఉండాలి? మనము చీకటి సంబంధులే కాక వెలుగు సంబంధికులుగా ఉండాలి. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. అదే విధముగా 2 గొప్ప జ్యోతులుగా సృష్టించెను. ఆదికాండము 1:16. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి నీళ్ళటకు పెద్ద జ్యోతిని, రాత్రి నీళ్ళటకు చిన్న జ్యోతిని, నక్షత్రములు చేసెను. అంటే దేవుడు శూన్యం నుండి సృష్టించేసెను. అదే విధంగా వెలుగు చీకటిని కూడా వేరుపరచెను. మన జీవితం శూన్యం నుండి వెలుగుగా మార్చడానికి దేవుడు ఈ లోకంకి వచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 15:6. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగల వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్ట వాటిని పోగు చేసి అగ్నిలో పారవేదురు, అవి కాలిపోవును. దేవుని యందు నిలిచి ఉండని వాడు తీగల వలె ఎండిపోయి కాలవేయబడతాడు. దేవుని యందు నిలిచి ఉండేవాడు బహుగా ఫలించి అభివృద్ధి పొందుతాడు. ప్రియమైన సంగమా, మనం ఏ స్థితిలో ఉన్నాము? బహుగా ఫలించి అభివృద్ధి పొందే స్థితిలో ఉన్నామా? తీగల వల్ల ఎండిపోయి కాల్చబడే స్థితిలో ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ క్రిస్మస్ ఒక కానుక దేవునికి ఏమి ఇవ్వాలి? మనలో నిజరక్షకుడు జన్మించాలి. అదే విధంగా మనం మన ఆర్భాటాలను వదిలి ఈ లోకంలో ఉండటం వదిలి ఒక నూతన ఆత్మను రక్షణలోకి తీసుకురావాలి. ఒక ఆత్మ నశించిపోయినప్పుడు దేవుడు ఎంతో దుఃఖపడతాడు. అదే ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. కనుక ఈ క్రిస్మస్కి మనము ఒక నూతన ఆత్మను రక్షణలోకి తీసుకురావాలని మనం తీర్మానం చేసుకుందాం. ప్రియమైన సంగమా, మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం మందిరంలోకి వచ్చినప్పుడు మనం పరిశుద్ధి పరచబడాలి. మన దేవుడు పరిశుద్ధి కనుక మనం పరిశుద్ధి పరచబడాలి. అర్థమైంది కదా? అలాగే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమున్న మా తండ్రి, మా గొప్ప దేవ, మా యొక్క తీర్మానము ఒక నూతన ఆత్మను రక్షణలోకి తీసుకురావాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు. మమ్మీ, డాడీ, ఈరోజు పాస్టర్ గారు చెప్పిన వాక్యం నా హృదయం ఎంతో కలవరపెడుతుంది. అవును టెన్స్, నువ్వు చెప్పింది నిజమే. ఈరోజు పాస్టర్ గారి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్టే ఉంది. ఇన్ని సంవత్సరాలు మన చర్చికి వెళ్తున్నా కానీ మనలో ఏ మార్పు లేదు. ఒక నామక వాస్తి క్రిస్టియన్గా బ్రతుకుతున్నాం. ఇక మీదట అలా కాకుండా మన కుటుంబం అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. ఏం అర్థమైందండి. నేను కూడా రేపటి నుంచి దేవుని సువార్త చెప్పి ఒక ఆత్మని రక్షిస్తానండి. నేను కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలాగైనా ఒక ఆత్మ రక్షించడానికి ప్రయత్నిస్తాను. ఏం జేమ్స్, ఏంజల్, మీరు కూడా కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇదే విధంగా చెప్పాలి. అర్థమైందా? అర్థమైంది డాడీ. అలాగే డాడీ. అబ్బా, అసలేంటి నిద్ర పట్టట్లేదు. పాస్టర్ గారు చెప్పిన వాక్యమే నా హృదయంలో ఎంతో కలవరపెడుతుంది. ఈ దిన నా దేవుడు నాతో హెచ్చరికగా వాక్యం ద్వారా మాట్లాడాడు. అప్పటి నుంచి నా హృదయం ఎంతో తేలిక పడిపోయింది. నేను ఇన్ని దినాలు వ్యర్థంగా కాలం వ్యాపారం చేశాను. నేను వీటన్నిటిని వదిలేస్తున్నాను. నేను రక్షణలోకి నడవాలంటే ఏం చేయాలి? నేను పరిశుద్ధపరచబడాలంటే ఏం చేయాలి? ఏం అర్థం కావట్లేదు. ప్రార్థన అన్నా చేసుకుంటాను. పరిశుద్ధుడా, ఈ దినాన మీరు నాతో వాక్యంతో మాట్లాడారు.
కానీ అప్పటి నుంచి నా హృదయం ఎంతో కలవరపడుతుంది. ఈ ప్రభు రక్షణలోకి నడిపించాలంటే నేనేం చేయాలి? నేను ఇన్ని దినాలు వ్యర్థంగా కాలవ్యాపనం చేశాను. నేను వీటన్నిటినీ వదిలేస్తున్నాను. నేను రక్షణలోకి నడవటం కాక ఒక ఆత్మనన్నా రక్షించాలంటున్నాను. దానికి మీరే నాకు సహాయం దయచేయండి. నేను పరిశుద్ధపరచబడాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా కుమారుడా, నువ్వు నా యందు నమ్మకించి ప్రార్థన చేసి ఉండగా నేను వింటున్నాను. నువ్వు నా యందు నమ్మకించున్నావు కాబట్టి నేను నా త్రోవని నడుచుటకు నేను నిన్ను నడిపించున్నాను. కాబట్టి ఈ లోకంలో అలవాట్లు మరిచి నా యందు విశ్వాసం ఉంచుము. నేను నీకు తోడే అంటాను. నేను ఏమై ఉన్నానో యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము చదువుము. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. పరిశుద్ధుడా, మీరు ఆదియందు ఉండెను, వాక్యము మీ యొద్ద ఉండెను, మీలో జీవం ఉండెను. ఆ జీవం నాకు దయచేయండి. నా హృదయంలో ఉన్న మలినానంతా కడిగి వేయండి. నాతో మీరు మాట్లాడినందుకు మీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. నా ప్రార్థన ఆలకించండి. నేను రక్షణలోకి నడవాలి. నేను పరిశుద్ధపరచబడాలి. నేను ఒక ఆత్మను రక్షించాలి. దానికి మీరే నాకు సహాయం దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. మమ్మీ, డాడీ, మమ్మీ, డాడీ. ఏంటి జేమ్స్? ఏంటా కంగారు? ఏంటా చెప్పటా? మమ్మీ, నేను మీకు నేను చెప్పాను కదా నా హృదయం ఎంతో కలవరపడుతుందని. అవును జేమ్స్, చెప్పావు కదా. నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళాడు మమ్మీ. అప్పటి నుంచి నా హృదయం ఎంతో తేలిక పడింది మమ్మీ. నేను రక్షణలోకి నడిచాను మమ్మీ. నేను ఇన్ని దినాలు ఈ లోకంలో ఉన్న చెడు అలవాట్లన్నీ నేర్చుకున్నాను మమ్మీ. మీరు నన్ను క్షమించండి మమ్మీ. అవును జేమ్స్, ఇన్ని దినాలు నువ్వు కాల వ్యాపారం చేస్తున్నావు. అది మాకు ఎవరికి కనిపించకపోయినా మన పైన ఉన్న పరమ తండ్రి చూస్తున్నాడు. ఇక నువ్వు మారు మనసు పొందావు కాబట్టి మాకెంతో సంతోషం. చాలా మంచిది జేమ్స్. అలాగే డాడీ. మంచిది జేమ్స్. అంటే నీకెంత అదృష్టం జేమ్స్. అవును మమ్మీ. మమ్మీ, నాకు చాలా భయం వేస్తుంది మమ్మీ. ఏమైంది ఏంజల్? మమ్మీ, నాకు చాలా భయం వేస్తుంది మమ్మీ. అదే ఏమైంది చెప్పు. నేను ఈ లోకంలో ఉన్న హంగులు ఆర్భాటాలన్నీ ధరించుకొని తిరగాలని నాకు ఆశ మమ్మీ. అంతేకాకుండా నేను ఈ లోకంలో పడిపోయాను మమ్మీ. అన్నయ్య, నేను క్షమించబడతానా? క్షమించబడతావు. నువ్వు దేవునికి మాదిరికరంగా నిలవేయలేదు. మమ్మీ, డాడీ, నేను రక్షణలోకి నడుస్తాను. నువ్వు దేవుడికి మాదిరికరంగా ఉంటే తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడమ్మా. అలాగే డాడీ. సరే, పడుకోండి. మార్నింగ్ మాట్లాడుకుందాం. అలాగే డాడీ. వస్తున్నా మమ్మీ. సరే, కాలేజ్ టైం అవుతుంది కదా, ఇక బయలుదేరండి. వెళ్తాం మమ్మీ. బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. జాగ్రత్తగా వెళ్ళండి జేమ్స్. అలాగే డాడీ. కాలేజీ చూడు అన్నట్టు చదువు అంటే చదువు మాత్రం అడగకండి. ఏంటబ్బా ఇంకా ఎవరు రాలేదు? సరే, ఫోన్ చేద్దాం. ఫోన్ కూడా ఉంది ఇక్కడ. ఫోన్ ఉంది ఇక్కడ. హలో జేమ్స్. జస్వంత్. హలో, నేను ఈరోజు కాలేజీకి వచ్చేది ఏమైనా ఉందా లేదా? వస్తున్నాను రా, ఆన్ ద వేలో ఉన్నాను రా. సరే, తొందరగా రా. ఎప్పట్లాగే మన ప్లేస్కి వచ్చాయి. వచ్చేస్తాను రా. ఎంట్రీ చేస్తున్నాడు యాక్షన్. బ్రో, వచ్చేసావా? వచ్చాను బ్రో. నీ విద్య రాలేదు. సరే, ఫోన్ చేద్దాం అబ్బాయికి కూడా. ఫోన్ చేయకుండా విద్య, నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. అంతలోపలే వచ్చేసావే. అవునే బ్రో. పరిశుద్ధుడు. వందనాలు జస్వంత్, వందనాలు సాత్విక్, వందనాలు విద్యాస్. జేమ్స్ చంద్ర ఇలా హఠాత్తుగా వందనాలు చెప్తున్నాడు.
ఇప్పుడు నీలో ఇలా హఠాత్తుగా మార్పు? అవును, నేను నిన్న దాకా అలానే ఉన్నాను సాత్విక్. నేను రాత్రి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి వెళ్ళాడు సాత్విక్. మీరు చర్చికి రండి, మీ హృదయాలు మార్చబడతాయి. మా చర్చిలో కూడా ఇలాగే వందనాలు చెప్తారు. అదేదో ఆ చర్చిలో చెప్పుకోవచ్చు కదా, ఆ చర్చిలో వాళ్ళు ఎందుకు తేవడం? అదేదో ఆ చర్చిలో చెప్పుకుంటే సరిపోతుంది కదా జేమ్. మీరు చర్చికి రండి యశ్వంత్, మీ హృదయాలు మార్చబడతాయి. యేసుక్రీస్తు మీరు చర్చికి రావాలని ఆశిస్తున్నాడు, మీరు రక్షణలోకి నడవాలని ఆశిస్తున్నాడు. మేము చర్చికి రావాలా? చర్చికి వస్తే అవి చేయకూడదంటారు, ఇది చేయకూడదంటారు, అవి జడకూడదంటారు, ఇది జడకూడదంటారు, ఫోన్ జడకూడదంటారు, చాటింగ్ చేయకూడదంటారు, యూట్యూబ్ జడకూడదంటారు, ఫేస్బుక్ జడకూడదంటారు, చాట్ చేసి పెట్టమంటారు. ఏ న్యాయం అది? ఇది ఏ న్యాయమయ్యా? ఫోన్ చూడకుండా అనుకుంటారా? నేనైతే అసలు ఆన్లైన్ చేసాను. ఒరే నువ్వు ఉంటా ఫోన్ చూడకుండా? నేనైతే ఫోన్ లేకుండా అసలు ఉండలేను. అమ్మా మీరు చెప్పండి, వీళ్ళు ఎవరైనా ఫోన్ చూడకుండా ఉంటారా? అయ్యా మీరన్నీ చెప్పండి, ఒక్క నిమిషమైనా మీరు ఫోన్ చూడకుండా ఉంటారా? అవును. జేమ్స్ నువ్వు ఉంటావా ఫోన్ చూడకుండా? ఉంటాను. జేమ్స్ నువ్వు ఫోన్ చూడకుండా ఉంటావు, ఇది ఎలా జరుగును? యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు. మీరు చర్చికి రండి. యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు, సిలువలో రక్తం కార్చాడు. ప్రాణం పెట్టారా? రక్తం కాచాడా? మన రక్త సముద్రులే మన కోసం రక్తం వీలేరా? మన తండ్రులు కూడా మనకి రా. మన యేసుక్రీస్తు ఇస్తాడు. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆ లోకంలో ఉన్న వారిలో మనం కూడా ఒకరమే. మీరు రక్షణలోకి నడవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అదేదో అంగట్లో కొనుక్కుంటూ వచ్చేది కాదురా, అంగట్లో కొనుక్కుంటే వచ్చేది కాదు. మనం రక్షణలోకి నడిస్తే దేవుడు ఆటోమేటిక్గా అవన్నీ ఇస్తాడు. మీరు రక్షణలోకి నడవండి. ఓ సంగతి పక్కన పెట్టండి కదా, మెత్తినవరా డల్గా ఉన్నారా? నా బాధ ఎవరు చెప్పుకునేదిరా? రాత్రి 7 నుంచి 7 దాకా దుబ్బడి కప్పానా. ఫోన్ చూస్తా ఉన్నానురా. మా అమ్మ నిద్రపోతుందని ఫోన్ చూస్తా ఉన్నానా. దబా దబా అన్నదిరా. మా అమ్మ చీపురు కట్టి లాగొట్టిందిరా. అబ్బా ఒరే స్వామి నువ్వు అందుకేనా? ఒరే నీ బాధ్యత చెప్పురా. అలాగే నేను కూడా రాత్రి 2 గంటల దాకా ఫోన్ చూస్తా ఉన్నాను రా. మా అమ్మ కర్ర తీసుకుని వాతలు పెట్టి ఎలా వాసిపోయిందోనా ఎవరు ఆయన. ఈ బాధలన్నీ ఎవరికి చెప్పుకుంటారు? ఎవరుంటే చెప్పుకోనని మెట్ట ఫోన్ కోసం అంటారా ఉడించుకున్నది. అవునే చేసాను. ఇంకా ఏం చేయమంటావు? అయితే చర్చికి రండి, మీరు వీటన్నిటిని వదిలి. సరే జేమ్స్ వస్తాం. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ సమయంలో? ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి మా చర్చిలో క్రిస్మస్ కథలు జరుగుతాయి. యేసుక్రీస్తు జననం ఎలా జరిగిందో అంతా తెలుస్తుంది. దేవుని సేవకులు మన హృదయాన్ని కదిలించేలా వర్తమానం ఇస్తారు. మీ ముగ్గురిని తప్పకుండా ఆహ్వానిస్తున్నాను. మీ ముగ్గురు రండి. సరే జేమ్స్ వస్తాం. సరే బాయ్. మనమేమో సినిమా చూసుకొని పార్టీకి వెళ్దాం అనుకుని అంత లోపలే జేమ్స్ వచ్చి రక్షణ అది ఇది చర్చికి రండి, మీరు మారు మనసు పొందుతారు ఎన్ని చెప్పా. ఆ పక్క బాగోలి ఈ పక్క బాగోలి ఏమంటుంది కావట్లేదు. చేసిన నువ్వేదైనా ఒక ఐడియా చెప్పు. సరేలేరా, ఎప్పుడు పోయేదే కదా. సరే అందరూ ఒకసారి పోయి కూర్చొని వెళ్తాంరా. ఇతిహాస్ నువ్వు చెప్పు. సరేరా, ఈ దెబ్బలు కానీ ఆడికే పోదాం. మనం ఇన్ని గొడుగోపురాలు తిరిగాం కదా, ఇది కూడా ఒకసారి చూస్తే సరిపోతుంది కదా. ఒకసారి చూద్దాం, ఇంకేం పడ దెబ్బలు ఏమన్నా తగ్గుతాయేమో చూద్దాం. పంట సరే జశ్వంత్, బాయ్ బాయ్. మా తండ్రి సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీకే స్తోత్రాలు. యెహోవా నీ చిత్తము నదిలో జరిగించమని నజుని యెహోవా వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం దేవా శరణం.
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. మరియా, ఓ మరియా, చిత్తము దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని దేవుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరగని దాన్ని కదా, ఇదెలాగూ జరుగును? సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకొని ఉండును. మరియా గర్భవతియా? నలుగురిలో అవమానం తీసిన భార్య ఉన్నాయేమి లేకపోయినాయేమి, ఇక వల్ల పడదు. ఈ భార్యను రహస్యముగా విడనాడుదను. యేసేపు, ఓ యేసేపు, దావీదు కుమారుని యేసేపు, ఈ భార్యను మరియను చేర్చుకుంటాను భయపడుకున్నాను. ఇదిగో ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించినది. ఆమె ఒక కుమారుని కలను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. నేను వెంటనే వెళ్ళి మరియను చేర్చుకున్నదను. మంచి పనోడిని, గొర్రెల్ని, పశువుల్ని వంటి చేద్దాం పనోడిని, మంచి పనోడిని. ఎల్లయ్యా రా. ఏం స్వామి? కొంచెం దూరం ఉండయ్యా, నీ కన్నా దాన్ని భయపడిపోతా ఉన్నా. అక్కడ పశువులకు మేత వేసావా? వేసాను స్వామి. కుడి చేసావా? వేసాను స్వామి. నీళ్ళు పెట్టావా? పెట్టాను స్వామి. గడ్డేసావా? వేసాను స్వామి. పాలు పోసావా? పోసాను స్వామి. అన్నీ చేసేసాను స్వామి. ఓ డాడీ చేశాడు, ఏమీ చేయలా. అది కూర్చొని లేవని చూద్దామా? ఏంద్రా ఏందా? నిన్ను కాదు లేవయ్యా, అక్కడ ఎవరో సూరైనా నేను సూరైనా. వాళ్ళు పడవలు ఎట్టిపోయారు. ఇప్పుడు నేను వస్తాను, అంతా చెక్ చేస్తాను, అంతా శుభ్రంగా ఉండాలి. సరేనా? సరేనయ్యా. ఎలమ్మా పుల్లమ్మా, ఇంకా ఏం చేస్తున్నారు? ఇప్పుడు సాము వచ్చి చూసాడు అంతా, తొందరగా రండి. ఎంతసేపు కూర్చోవడం ఏంటండి? డబ్బులు పని మాత్రం చెప్తుంటారు. కానీ ఇంకా ఎంతసేపు? ఈత నాకే చెప్తుంటారు. కానీ ఇప్పుడు తొందరగా కానీ కదా, ఇప్పుడు సాము వచ్చి చూసాడు. ఇప్పుడు పని చేస్తున్నాం స్వామి. సరే బా, తొందరగా కానీ. అంతా బాగా చెప్తున్నాడు, బాగానే ఉంది. సూరయ్య పోయి చూడుకో ఎవరో. సరేనయ్యా. ఎవరయ్యా? అయ్యా మరి చాలా దూరం అయ్యా. అయ్యా మేము చాలా దూరం నుంచి వచ్చామయ్యా. నా భార్య నిండు గర్భిణి అయ్యా. ఈ రాత్రికి ఏదైనా స్థలం ఉంటే ఇవ్వరా? నాకైతే ఏం తెలీదు, మా అయ్యగారిని అడుగుతాను. ఇస్తానంటే ఏదో ఒకటి చేస్తాను. ఎలయ్యా, చాలా దూరం నుంచి వచ్చారంట, నిండు గర్భిణి అంట, నొప్పు చల్లారిపోతున్నాడు, స్థలం కావాలంట కొంచెం. నీకేస్తాను లేకపోతే వెళ్తారా? ఏంద్రా మీ గుసగుసలు? అయ్యా మీకోసం ఎవరు వచ్చారు, నిండు గర్భిణి. ఎవరు ఎట్రమ్మను? అయ్యా ఎదురుపిస్తున్నారు, రండి. అమ్మా అయ్యా మేము చాలా దూరం నుంచి వచ్చామయ్యా. నా భార్య నిండు గర్భిణి అయ్యా. ఈ రాత్రికి ఏదైనా స్థలం ఉంటే ఇవ్వరా? ఇక్కడైతే స్థలం లేదమ్మా. అయ్యా అయ్యా అలా అనకండి అయ్యా, ఏదైనా ఉంటామయ్యా, ఎక్కడైనా ఉంటామయ్యా.
అక్కడ పశువుల పక్కల అయితే కొంచెం స్థలం ఉంది, మీరు ఉండగలిస్తే ఉండండి. ఉంటామయ్యా, మాకు అది చాలయ్యా. సూరయ్య ఎల్లయ్యా నువ్వు పోయి చూపి ఊరికి. అవునా పుట్టడా నువ్వు బయట లేపో. సరే తాత. కదరా ఇంకా ఎన్నే తాత, నాయి కానీ ఇంతే మొదటి పిల్ల దేవునికి వేస్తాను తాత. అబ్బా ఎన్నిసార్లు చెప్పలేదురా నువ్వు, ఒక్క సంవత్సరం ఇచ్చావంట్రా. నువ్వు ఇచ్చినావంటరా, నా చెప్తున్నావా? నువ్వేరే పిల్లలు ఇచ్చినావురా? నేను ఒక్క పిల్లనిచ్చానురా. ఒక్క పిల్లనిచ్చి 10 పిల్లలు ఇచ్చినా చెప్తున్నావురా? ఎవరెవరే మీరు గమ్మునంటరా, ఎందుకు గొడవ పడేది? ఎవరు ఇచ్చారు ఎవరు దేవుడు చూసుకుంటాడులే. తాత వాడేదో తెల్లంగా మెరుస్తుంది తాత. అవునేరా, ఒరే నువ్వు పోయి చూసేసి రాపో. ఊరి అట్టయితే పోతున్నావురా. అమ్మా నా గొర్రె పాఠం చూసారా? ఒరే మీరు గమ్మునంటరా. కూర్చో. కొలవేలారా భయపడిపడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డకు చుట్టబడి ఒక తొట్టులో పండినట మీరు చూచెదరు. ఎంత అని చెప్పింది? రే మన కొరకు రక్షకుడు పుట్టాడంట్రా. రే మన కొరకు రక్షకుడు పుట్టాడంట్రా. గుర్రిందా? ఒరే నువ్వేనా చెప్పరా వాడికా? కాదురా, మన కొరకు రక్షకుడు పుట్టినాడంట్రా. అవునా? మనందరం వెళ్తాం తాత. మనందరం పదం తాత. పదం పండ్రా.
మమ్మల్ని కొన్నాళ్ళు లోయాలు బంగారం నేనర్పించు బోలం నేనర్పించు సాంబ్రాణిని ధైర్యంగా కూర్చోడం మంచిగా ఉన్నాడు తాత. అవునేరా. సర్వోన్నతమైన స్థలములో దేవుని మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. Theological Fellowship Palapadu Cheshtu. Merry Christmas and Happy New Year. Istimewa sama jamu, sagada waraku niluchundeni. Istimewa sama jamu, sagada waraku niluchundeni. Ennenno kastalu vachinanu, ennenno శోధనలు ఎదురైనాను, ఎన్నెన్నో కష్టాలు
దేశ